శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి కార్తీక మాసపు శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అబ్బాయి. గురుగారు, కార్తీక మాసంలో 16వ అధ్యాయం గురించి, అదేవిధంగా కార్తీక మాసంకి హరిహర మాసం అనేటువంటి నామధేయం ఎందుకు వచ్చింది గురుగారు? దామోదర మాసం ఈ మాసానికి ఒక పేరు, హరిహర మాసం ఈ మాసానికి మరొక పేరు. కార్తీక పురాణంలో ఉండే కథలు పద్మపురాణం, స్కాంద పురాణం, ఈ 2 పురాణాలలో ఉండే కథలు 2 కలిపి ఒక మాసానికి సంబంధించి ఉప పురాణంగా మనకు అందించారు. 30 అధ్యాయాలు. గురుగారు, ఈ 30 అధ్యాయాలను ఈ మాసమంతా రోజు ఒక కథ వింటూ పురాణ కాలక్షేపం చేయాలి అనే సదుద్దేశ్యంతో సనాతనులు ఈ పురాణాన్ని మనకు అందించారు. అందులో 16వ రోజు పౌర్ణిమ వెళ్ళిన అనంతరం పాడ్యమి. ఏమిటి ఈ కథ చెప్పేది? గురుగారు, మతంగ మహర్షి ఆశ్రమంలో కొందరు మహర్షులంతా కూడా చేరి, ఇది కార్తీక మాసం, ఈ మాసంలో దీపారాధన చెయ్యాలి, అది కూడాను కార్తీక దీపం వెలిగించాలి, అలా కాదు ఆకాశ దీపం వెలిగించాలి అంటూ ఆ ఆశ్రమంలో ఒక కొయ్య నాటి, ఆ కొయ్య పైన ఒక చెక్క పలక బిగించి ఆ పైన దీపం వెలిగించారు. ఇది నిజమైన ఆకాశ దీపం. అనేకులు ఒక పొడవైన నిడుపాటి కర్ర పట్టుకొని దానికో తాడు కట్టి ఆ తాడుకు ఒక దీపం వేలాడదీస్తూ ఉంటారు. అలా కాదు, ధ్వజస్తంభాలకు కూడా వేస్తుంటారు కదా గురుగారు? అలా కూడా వేయకూడదు. ఓకే. ధ్వజస్తంభాలకు కూడా ఇలా మనం దీపాన్ని వేలాడతీయకూడదు. దీపస్తంభం ఆలయంలో ధ్వజస్తంభానికి ఎడమ చేతి వైపున, అంటే సహజంగా ఉండే ఆలయ దిక్కులలో ఆగ్నేయం వైపున పూర్వం ఒక స్తంభం ఉండేది. పలకలుగా ఉండి ఆ స్తంభాన్ని అనువుగా ఎక్కడానికి చెక్కేటటువంటి వారు. అలా ఆ రాతి స్తంభాన్ని
చెక్కిన అనంతరమే నాటేటటువంటి వారు. అది దీపస్తంభం గురుగారు. ఆలయంలో. ఆశ్రమంలో కట్టె కొయ్య, పొడవైన చెక్క ఒకటి చెట్టు, దాన్ని తీసుకువచ్చి మతంగ మహర్షి ఆశ్రమంలో నాటి కొయ్య పలక బిగించి ఆ పైన దీపం వెలిగించారు. గురుగారు. దామోదర ఎనభసి శ్లోకాలు ఆ పురాణాలు చాలా ఉంటాయి. మనం సత్కాలక్షేపం చేస్తున్నాం. అందరికీ కూడా కథలు తెలియాలి అనేదే ప్రధాన ఉద్దేశ్యం. అలాగే ఈ కథల వెనుక ఉండే వైజ్ఞానిక శాస్త్రాన్ని, వైజ్ఞానిక అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమాజంలో వచ్చిన మార్పులను గుర్తిద్దాం. కామెంట్ చేయడం చాలా సులభం, సత్యాన్ని ఆలోచించి తెలుసుకోవడం చాలా కష్టం. తెలుసుకున్నాకే కామెంట్ చేయండి. దీపస్తంభానికి ప్రతీకగా ఇక్కడ ఒక కొయ్య నాటి అందరూ దీపం వెలిగించడంతో ఆశ్చర్యకరంగా ఆ కొయ్య ఒక మనిషిగా మారింది. గురుగారు. పురుషుడిగా మారిన అనంతరం శాప విమోచనం కలిగింది అంటూ మహర్షులందరికీ నమస్కరించాడు. అతడి పేరు ధనలోభుడు. గురుగారు. పూర్వజన్మలో లేక ఆ ధనలోభుడిగా ఉన్న కాలంలో దానాలు చేయక ఎవరైనా కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటే వారిని వెక్కిరిస్తూ అంతా నాదే అనే స్వార్థ బుద్ధితో వ్యవహరించినందువలన అడవిలో నిరుపయోగకరంగా ఒక చెట్టుగా జీవించవలసింది అంటూ శపించారు ఆ ఋషులంతా కూడా. పూర్వం గురుగారు. చెట్టు వలె అంటే నిజంగా చెట్టుగా మారిపోయాడా? సారాంశాన్ని మనం గ్రహించాలి. అది కథ. ఎంత డబ్బు ఉన్నా నిరుపయోగకరంగా ఉంటే అతడు చెట్టులా ఉన్నట్టే. తాను అనుభవించడం లేదు, ఇతరులకు దానం చేయడం లేదు. ఆ డబ్బు ఉంటే ప్రయోజనం ఏమిటి? ధనం అంటే ద్రవయతీతి, జారిపోయేది, కారిపోయేది, మారిపోయేది, ఒక చోట నుంచి మరి ఒక చోటుకు ప్రవహించేది, ఇలా అర్థాలు తీసుకోవాలి. మనం డబ్బు సంపాదించాం, దాన్ని తిరిగి పెట్టుబడిగా పెడితే సమాజానికి ఉద్ధరణ, లోకోపకారం, కీర్తి, 10 మందికి అవకాశాలు. దాచుకుని ఇంట్లో పెట్టుకున్నాం, ప్రయోజనం లేదు. పైగా భయం, దరిద్రం అని చెప్పడం కోసమే ఈ కథ. గురుగారు. అడవిలో నిరుపయోగకరంగా ఉన్న ఒక ఎండిపోయిన చెట్టును తీసుకువచ్చి వాళ్ళు దీపం వెలిగించారు. అది ఎండిపోయిన చెట్టు. గురుగారు. అంటే ఎండిపోయిన చెట్టుకు కూడా ఒక ప్రయోజనాన్ని చూపించారు ఈ కథలో. గురుగారు. సూర్యుడికి సారథి అనూరుడు ఉన్నాడు, గరుత్మంతుడికి సోదరుడు. 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేకపోయినా కూడా అతడు విష్ణువును ప్రార్థించి విష్ణువు ఇచ్చిన వరంతో సూర్యుడికే సారథిగా అయ్యాడు. పని చేసి బ్రతుకుతున్నాడు, యాచించి కాదు. 2 కాళ్ళు లేకపోయినా అవిటితనంతో ఉన్నప్పటికీ కూడా ఒక పాత్ర పురాణాలు ఎలా అందించింది మనకు ఈ శాస్త్రమంతా కూడా, విజ్ఞానమంతా కూడా, పౌరాణిక విజ్ఞానమంతా కూడా. అంటే 2 కాళ్ళు లేకపోయినా అవిటివాడు కూడా పని చేసి బతకాలి, ప్రయోజనాన్ని చూపించి బతకాలి. ధనగుప్తుడు ధనలోభుడిగా అయిపోయాడు, అంతా దాచుకున్నాడు, నిరుపయోగకరంగా ఎండిపోయిన చెట్టు వల్ల బతుకుతున్నాడు. తీసుకువచ్చి నాటి దీపం వెలిగించడంతో ఇలా పూర్వజన్మ స్మృతి కలిగింది. 16వ నాటి కథ ఇలా తెలియజేస్తుంది. పౌర్ణిమ నాటితో దీపారాధనలు అయిపోయాయి అనుకోకుండా అమావాస్య వరకు కార్తీక మాసం దీపారాధనలు చెయ్యాల్సిందే. దామోదర మాసం అన్న భావన ఇక హరిహర మాసంగా మార్చుకోవాల్సిందే. ఇదే విషయం. గురుగారు, అదేవిధంగా హరిహర మాసం విశేషత గురించి తెలియజేస్తారు గురుగారు. అవును, నిజమే. ఈ మాసానికి హరిహర మాసం అన్న పేరు ఉంది. నేను స్మార్తుడిని, అడ్డబొట్టు పెట్టుకోవాలి, కానీ ఈరోజు నిలువు బొట్టు పెట్టుకున్నాను. అప్పుడప్పుడు గుండ్రం బొట్టే పెట్టుకుంటూ ఉంటాను. అడ్డం బొట్టైనా, నిలువు బొట్టైనా, గుండ్రం బొట్టైనా మన మనస్సులో ఉండే ఆలోచనలకు ఇవి ప్రతీకగా మనం చెప్పుకోవాలి. భస్మధారణ చేసేవాళ్ళు కూడా ముందు ఇలా నిలువుగా బొట్టు భస్మం ఇలా రాచిన అనంతరమే అగ్నిరితి భస్మ అన్నాకే వాయురితి భస్మ అనాలి. అవును గురుగారు. కదా, నిలువుగా ఇలా రాచాకే అడ్డంగా తీసుకుంటాం. హరిహర మాసం కార్తీక మాసం
ఈ నెలలో ఒక చతుర్దశి తిథి, పౌర్ణిమకు ముందుగా వచ్చే చతుర్దశి. ఆ చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని పేరు. గురుగారు, విష్ణువే, వైకుంఠుడే, కాశీ విశ్వనాథుడిని పూజిస్తాడు వచ్చి ఈ రోజున. కైలాస దర్శనం చేసుకోవాలి ఈ నెలలో. పౌర్ణమికి ముందుగా కైలాస దర్శనం గురుగారు, శుభకరం. అమావాస్య ముందు రోజులలో చేసుకుంటే విశేషమైన యోగదాయకం అంటుంది శాస్త్రం. అనేకులు కైలాసానికి ఎప్పుడు వెళ్ళినా కూడా పున్నము నాటి దర్శనం అని వెళ్తూ ఉంటారు. అవును గురుగారు. వెళ్ళాల్సింది నిజానికి అమావాస్య ముందు. పరమేశ్వరుడి నిజరూప దర్శనం చేసుకోవాలి. అమావాస్య ముందు కనిపిస్తాడు. పౌర్ణమికి ముందుగా కనిపించేటటువంటి ఆ కైలాసనాథుడి దర్శనం విష్ణు సంబంధితమైన వర్ధాప అంటే వర్ధిల్లే లక్షణంతో కూడుకున్నది. విష్ణు వర్ధకుడు కదా, అభివర్ధతాం కదా వైష్ణవం అంటే. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని పేరు. గురుగారు, ఇలాంటి చతుర్దశి తిథి శివుడికి ప్రీతికరం, మాస శివరాత్రి. ఇలాంటి చతుర్దశులు 3 ఉన్నాయి. ఒకటి ఇవి దాకా మనం చెప్పుకున్న వైకుంఠ చతుర్దశి. రెండవది కూడా అందరికీ తెలుసండోయ్, నరక చతుర్దశి. అవును గురుగారు. దీపావళికి ముందుగా వచ్చే రోజు కూడా నరక ఏమిటి ఆ పేరు? నరకాసురుడికి సంబంధమా? కాదు. పితృదేవతలకు నరక రూపాలు రాకుండా చేసే చతుర్దశి శివ సంబంధితమే. గురుగారు, ఇవి 2 తెలిసాయండి. ఇంకోటి కూడా ఉంది కదా, 3వది. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశికి పిశాచ చతుర్దశి అని పేరు. గురుగారు, ఇవి 3. చైత్రం పిశాచ చతుర్దశి, గురుగారు, ఆశ్విజం నరక చతుర్దశి, కార్తీకం వైకుంఠ చతుర్దశి. హరిహర మాసం అన్న పేరు ఈ కార్తీకానికి ఈ 3వ కారణంగా వచ్చింది. శివకేశవులకు అభేదం. గురుగారు, పౌర్ణిమ వరకు శివుడినే పూజిస్తాం, పౌర్ణిమ అనంతరం కూడా శివుడినే పూజిస్తాం. పైగా పౌర్ణిమకు ఒకరోజు ముందు నుంచి అమావాస్య వరకు విష్ణువే శివుడిని పూజించాడు హరిహరుడు. మనం 3 బొట్లు పెట్టుకుని పూజ చేద్దాం అనుకుంటాం. అవి నిలువ అడ్డమా? అడ్డంగా నిలువుగా అని నిర్ణయించింది మతాధికారులు, సనాతన ధర్మం కాదు. విశ్వాసంతో మీరు ఏది నమ్ముతారో ఆ రూపం చేయండి అని చెప్పిందే కానీ మాదే గొప్ప మీదే తక్కువ, శివుడిని మీ ఇంట్లో పెట్టి పూజిస్తున్నారా, మీరు శ్మశానం చేసుకున్నారు, ఇలా చెప్పేటటువంటి కుహన పండితులు ఆనాటి కాలంలో లేరు. వాళ్ళు మీకు ఇచ్చారు మీ ఇష్టం అన్నట్లుగా. ఈ క్రమంలో తిక్కన్న హరిహరనాథత్వం నుంచి ఆరంభం చేసుకుంటే ఈ మాసం కార్తీక మాసం, హరిహర మాసం. శివాజీ విష్ణు రూపాయ అందరూ చెప్పే అగ్ని పురాణాంతర్గతమైన ధ్యాన శ్లోకం. ఇంకా అనేకం చెప్పుకుంటే శివుడైనా విష్ణువైనా ఒకే రూపం. ఎలాగంటే స్త్రీరూపా చింతయేత్ దేవీం పుంరూపాం వా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం. ఆనంద స్వరూపము జెండర్ లేనిది. గురుగారు, అడ్డబొట్టు నిలుబొట్టు అనే వాటికి అతీతంగా ఉండేది. అమావాస్య ముందు చీకట్లు తొలగించేదెవరు? విష్ణువు. పౌర్ణిమకు ముందు వెలుతురే, కానీ చీకటి కావాలి, ఇచ్చేదెవరు? శివుడు. ఎప్పటికీ వెలుగే ఉందనుకుందాం, మనం చనిపోతాం, ఉండం. రాత్రి ఉండాలి. రాత్రి అమ్మవారికి పేరు కాళరాత్రి. అవును. చీకటి ఉంటేనే నిద్రపోతాం. నిద్రపోగలిగితేనే మనకు అలసట తీరుతుంది, మళ్ళీ బ్రతకగలుగుతాం. నిద్రపోయిన అనంతరం ఉదయం లేస్తే మళ్ళీ బ్రతుకు వచ్చినట్లు. చీకటే ఉంది అనుకుందాం, వెలుతురు లేనే లేదు. మరి పిండి పదార్థం తయారు చేసుకోవడం ఎలా? వృద్ధి ఎలా కలుగుతుంది? విటమిన్ డి, మెలనిన్ ఏమన్నా చెప్పుకుంటాం వైజ్ఞానికంగా. కనుక శివుడు ఉండాలి, విష్ణువు ఉండాలి. పౌర్ణిమ వరకు శివారాధన, పౌర్ణిమ అనంతరం కూడా శివారాధన విష్ణు పరకంగా. ఓకే. ఈ ఒక్క మాసంలోనే కార్తీకంలోనే శివకేశవులను పక్క పక్కనే ఉంచి పూజిస్తాం మనం. సంవత్సరమంతా పూజించాలనే జ్ఞానాన్ని ఈ మాసంలో ఆరంభం చేసుకోవాలి. గురుగారు, ద్వేషం పనికిరాదు అని చెప్పడం కోసమే ఈ మాసాన్ని హరిహర మాసము అన్నారు. ఇది సమాధానం.
గురుగారు హరిహర మాసం గురించి అదేవిధంగా కార్తీక మాసంలో 16వ అధ్యాయం చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.